టీవీ ఆఫ్ చేస్తారా లేదా? మీరు ఆఫ్ చేసి పరిస్తానేమనుకున్నారు? విరాట్ సార్ చెప్పేది మీకే. భూమి గడదా ఆపేవే. ఇద్దరు ఏం చేసేస్తున్నారో ఏమో. అయ్యో, ఇది గ్లాస్ డోర్ అయితే ఎంత బాగుండేదో. అప్పుడు ఈనపడేది కనపడితే నీ నరాలు నువ్వే తెంపుకొని చచ్చేదానివి. నా తల్లో నిజంగానే నరాలు తెగిపోయేలా ఉన్నాయి. ఊసే కొండి, ఒక పని చేస్తే వాళ్ళు బయటకు వస్తారని చెప్పకుండా చంపుకు తింటున్నావు. అసలేం పని చేయాలో చెప్పవే. అనుకున్నదొక్కటి అయ్యినదొక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. నీకు దండం పెడతానే. లోపల వాళ్ళు ఆడుకుంటున్నారు, బయట నువ్వు ఆడుకుంటున్నావు. ఇప్పటికైనా ఒక దారి చెప్పవే. నిజంగానే ఓ పని చేస్తే వాళ్ళు బయటకు వస్తారు. నువ్వు సరిగ్గా ఇన్ని చావటం లేదే. ఓపెన్ చేస్తే వాళ్ళే బయటకు వస్తారు. అవును, కానీ కీ కావాలి కదే ఓపెన్ చేయాలంటే. అసలు నువ్వు కీ కోసం వెతికి చచ్చినావా? ఈడే పేడ తట్టి మాదిరి పడుండి ఈయనే బరి మాదిరి గిజ్జుకొని సావకపోతే ఎతుకుదాం పారాదు. అవునవును, పద వెతుకుదాం. దా దా. గుడ్డి మొహం, అక్కడికి వెళ్ళి వెతుకుపో. నీ మోకం అక్కడ పో. సోది బాగుందానా? ఒకసారి రంగే. రంభ నా పేరు. నీ బతుకు రంభనే పేరేంటే? రంభ అంటే ఎట్టా ఉండాలి? నందికలా ఉండాలి. ఒకసారి మొగుడు కట్టపడొస్తే ఇంత కూడెట్టాలని తేలదా నీకు? బర్రె పడుకున్నట్టు పడుకున్నావంటే లే. పొద్దుంతా సాకిరి చేసి అలసిపోయి నిద్రపోయినయ్యా. తప్పైపోయింది. కూడట తినయ్యా, తిను. ఏందా కూర? బచ్చల కూరయ్యా. ఏటా? బచ్చల కూరయ్యా.
నేనేమన్నా బరినేంట బచ్చల కూర తినడానికి ఏం కమ్మ నాటుకోడు కోసి వండి పెట్టమన్నాను కదా నిన్ను. డబ్బులిచ్చి పోలేదు కదయ్యా. నీ కూల్ డబ్బులు ఏడు చేసినావు నువ్వు. నువ్వే లాక్కుపోతేవి కదయ్యా. అంటే మాటకి మాట జవాబు చెప్తున్నావు. చెప్పిన కూర అనకుండా ఎదురు సమాధానం చెప్తున్నావా? ఎదురు సమాధానం నీ వదలరా. వద్దులు బే. నన్న నీ అయ్యా చెయ్యి తీయు బే. ఇదేంటిది? ఏ పెళ్ళమైనా కొడితే పడాలి. రేయ్ ఇంకా ఎన్ని రోజులు పడాలరా? నువ్వు కొడితే తిడితే పాడే రోజులు ఎప్పుడో పోయినాయిరా. డొక్క తీసి డోలు కట్టేస్తా, జుట్టు పీకి గుండు కొట్టేస్తా. రేయ్ నీ అబ్బా చూడరా నా దెబ్బ. ఈ సైన్ అయిపోయింది. నేను ఆడు. నువ్వేమో తాగి తందనాలాడొస్తావా, నానేమో కిక్కర్ మనకుండా పడుండాలా? ఆపు తల్లి ఆపు. ఏదో నటిద్దామని చెప్పి ఏకంగా జీవించేస్తున్నావు. తినమ్మ జీవితం. బయట నందిక, లోపల నువ్వు ఒకటే ఆడుకుంటున్నారు. వదిలే, నన్ను వదిలే. నన్ను బాగా నటించాను విరాట్ బాబు. లేదమ్మా, బాగా జీవించావు. నానెప్పుడు అంతే, రెచ్చగొడితే ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది. నేను ఇన్నాళ్ళు నాణ్యానికి ఒకవైపు చూసానమ్మా, ఇవాళ రెండు వైపులా చూపించావు కదా తల్లి. అమ్మా అది నాన్ కాదు విరాట్ బాబు కొట్టింది, రంగి రంగి కొట్టినది. అమ్మా రంగి, నీకు నమస్కారం. కాసేపు నన్ను కదిలించకమ్మా. అమ్మా అబ్బా. అల్ల పెళ్ళ మొగుడు ఆట ఆపోనాది. ఆకలి అమ్మా, ఆకలి. అబ్బా ఆకలి. నిప్పు మీద ఉప్పు పడ్డ సౌండ్ వస్తుందంటే ఎక్కడి నుంచి? ఈడ నుంచే. చిప్స్ ఎక్కడివి? ఆ మోదుకొండమ్మ తల్లిచ్చినది. చెప్పు ఎక్కడున్నాయో. నిజంగానే మోదుకొండమ్మ తల్లిచ్చినది. కావాలంటే గదంతా ఎత్తుక్కోండి. మీ ఆడాళ్ళు నిప్పు లేకుండా మంటని, కారణం లేకుండా గొడవను మాత్రమే పుట్టిస్తారో అనుకున్నాను. ఆలు లేకుండా చిప్స్ను కూడా పుట్టిస్తారని ఇప్పుడే తెలుసుకున్నాను. మా మోదకొండమ్మ తల్లి మహత్యం నీకేం తెలుసు? సత్యం గల తల్లి, పిలిస్తే పలుకుతాది. నీకు అంత సీన్ లేదులే కానీ నిజం చెప్పు. నాన్ చెప్పేదే నిజం. నమ్మితే నమ్మండి, లేదంటే లేదు. రూపాయి లేకుండా హైదరాబాద్ వచ్చి ఇంత ఖరీదైన చదువులు చదువుతున్నానంటే ఆ మోదుకొండమ్మ తల్లి సెలవే. పెద్దమ్మ గారి రూపంలో నాకు దర్శనమిచ్చి వరాల మీద వరాలిస్తా ఉంది. అయితే మీ మోదుకొండమ్మ తల్లిని నాకు కూడా చిప్స్ ఇవ్వమని చెప్పవా? దానికి మోదుకొండమ్మ తల్లిని ఎందుకు అడగడం? చేసాసి నన్ను అడుక్కుంటే నానే ఇస్తాను కదా. అడుక్కోవడం అనే పదం వాడకబ్బా, కొంచెం గౌరవం ఇచ్చి మాట్లాడు. సరే విరాట్ బాబు గారు. మీ మోదుకొండమ్మని అడిగి నాకేమైనా స్నాక్స్ పెట్టమని చెప్పొచ్చుగా. ముందు బాసిం పట్టు వేసుకుని కూర్చోండి. కళ్ళు మూసుకోండి. విరాట్ బాబు, ఏంటిది? తలుపుకి అవతల నందికున్నది బాబు. దూరం జరగండి బాబు, నాకు సిగ్గుతా ఉన్నది. విరాట్ సార్, విరాట్ సార్, విరాట్ సార్. మిమ్మల్ని జెంటిల్మెన్ అనుకున్నాను విరాట్ సార్. సూపర్ మ్యాన్ అనుకోలేదు. ఏంటిది విరాట్ సార్? ఉండండి,
మీ సంగతి చెప్తాను. ఏం చెప్తావు? అబ్బా కొంచెం జరుగు. నాకు సిగ్గెత్తా ఉందంటే. హుసే ఎవరి జీవితంలో నిప్పులు పోస్తున్నారే? ఒకరి జీవితాల్లో